ఒకసారి ఇదే స్టేజ్ నుంచి అప్పుడు రవిచంద్ర గారు ఎవరు గుర్తులేదు నాకు, ఎస్పీ గారు, అందరు ఎస్పీలు వస్తూనే ఉంటారు, మన ఎస్పీ గారు లాగా చీఫ్ గెస్ట్లుగా వస్తారు. ఒక హోంగార్డు, ఆ అమ్మాయి తల్లి హోంగార్డు, ఎవరైనా స్టూడెంట్స్ మాట్లాడండి అని అడిగితే ఎస్పీ గారు మాట్లాడమని అడిగితే ఒక అమ్మాయి వచ్చింది. ఆ అమ్మాయి ఇంజనీరింగ్ అవుతుంది, ఫస్ట్ ఇయర్. వచ్చి మాట్లాడుతూ ఈ మంచి కార్యక్రమం మాకు సహాయం, హోంగార్డుల కంటే తక్కువ శాలరీస్ ఉంటాయి జనరల్గా, నేను స్కాలర్షిప్ కోసం ట్రై చేశాను, వాళ్ళు ఇస్తామన్నారు, వెళ్ళాను నేను. మీ పేరెంట్స్ ఏం చేస్తారు అని అడిగారు. హోంగార్డు మా నాన్నగారు కానిస్టేబుల్గా చనిపోయాడు ఏదో చెప్పింది. ఆహా, పోలీసులా? ఆ పోలీసులకు మేమేమో అన్నారట. అనే అమ్మాయి ఏడ్చింది ఇదే హాల్లో, ఇదే దీని దగ్గర. ఆ అమ్మాయి ఏడ్చేలకి సభలో కూర్చున్న ఆడవాళ్ళంతా ఏడ్చారు. ఎమోషనల్గా మారిపోయింది సిచ్యువేషన్. అన్యాయం కదా అది. పోలీసులకి అయితే వాళ్ళు ఎవరట? మున్సిపాలిటీ వాళ్ళకి ఇస్తారా? కమర్షియల్ ట్యాక్సెస్ వాళ్ళకి ఇస్తారా? ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళకి ఇస్తారా? ఇంకా డిపార్ట్మెంట్, హెల్త్ డిపార్ట్మెంట్ వాళ్ళకి ఇస్తారా? పోలీస్ డిపార్ట్మెంట్ ఒకటి ఏం చేసింది? ఆ అమ్మాయి ఏడిస్తే అందరూ ఏడ్చారు. సిచ్యువేషన్ అంతా అలా గంభీరంగా మారిపోయింది. ఆ రోజు ఎస్పీ గారు ఉపన్యాసం మళ్ళీ వచ్చి మాట్లాడారు, రవిచంద్ర గారు. అర్థమైంది కదా, కొంతమంది ఇబ్బందులు పడి ఆ రోజుల్లో మరీ జీతాలు తక్కువ. సరే, అందుచేతే కోటప్ప పండులో 3 రోజులు భోజనాలు పోలీస్ డిపార్ట్మెంట్ 2700 మంది, ఈ సంవత్సరం 3000 మంది వచ్చారు. 3 రోజులు భోజనాలు పెడతాం. పెళ్లి భోజనాలు మామూలు భోజనాలు కాదు, పెళ్లిలో ఎన్ని ఐటమ్స్ ఉంటాయి అన్ని ఐటమ్స్ ఉంటాయి అక్కడ. వాడు ఎస్పీ గారి దగ్గర నుంచి అందరూ వచ్చి భోంచేస్తారు అక్కడ. కోటప్ప కొండ తిరునాళ్ళు శివరాత్రికి 15 సంవత్సరాలు, మొన్నటితో 15 సంవత్సరాలు అయింది. అది కూడా అడిగింది ఎస్పీ గారే, రవిచంద్ర గారు. షాపులో మరి తిరిగి పప్పు ఉప్పు పోగు చేస్తున్నారు, బాగా నాకు నచ్చలేదు, ప్రభు గారు మీరు ఏమైనా చేయగలరు? పెట్టేస్తాం భోజనాలు. పెట్టాం. డబ్బులు ఎక్కువ ఉండి కదా బాబు, నేను అప్పులు తీసుకొస్తా రూపాయి పావలా వడ్డీకి, ఇప్పుడు కూడా వడ్డీలు కడతానే ఉంటా. కానీ డ్యూటీ సామాజిక స్పృహ అని చెప్పారు కదా,